క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరి ఒక నూతన దినాన్ని ప్రభువు మనకు అనుగ్రహించి ఈ విధంగా మనలందరూ కూడా ఆయన కలిపాడు అన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దినము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి మనము ధ్యానం చేసేటువంటి అంశాలని మనము ధ్యానం చేసుకుంటా వద్దాము. మన అంశము దేవుని కోపముతో నిండిన 7 పాత్రల గురించి వింటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపుగా 6 పాత్రల గురించి మనము విన్నాం. ఈ దినమున చివరి పాత్ర 7వ పాత్ర గురించి మనం వినబోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా మీరందరూ కూడా సిద్ధపడి దేవుని సన్నిధిలో కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ అంశాన్ని మనము ప్రార్థన చేసి ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాం. కనికర సంపన్నుడవు, కృప చూపేటువంటి దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడి కనికరించి దర్శించినందుకై స్తోత్రం స్తుతులు చెల్లించుచు ఉన్నాం. దేవా, నీ కోపముతో నిండినటువంటి 7 పాత్రలు భూమి మీద కుమ్మరించబడుట అనే అంశాన్ని మేము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉండగా నీవు కృప చూపుతూ మాట్లాడుతూ వస్తున్నందుకై స్తోత్రాలు. ఈ దినమున చివరి మాట మేము ధ్యానం చేస్తుండగా మీ ఆత్మ చేత నింపండి, బలపరచు తండ్రి, కాపాడండి. అందరికీ ఓపిక, ఓర్పు దయచేయండి, సహనము దయచేయండి. నీ పాదాల చెంత మరి కూర్చోవడానికి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మేమందరం కూడా మీకు అప్పగించుకుంటుండగా మా ప్రభువైన అయిన యేసుక్రీస్తు పేరట స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులారా, మీకు గుడిక ప్రేమతో వందనములు నేను తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఈ సంగతులు ఆలకించవలసిందిగా మనవి. రండి, 16వ అధ్యాయము ప్రకటన గ్రంథము 17 నుంచి 21 వరకు వచనం తర్వాత వచనాన్ని ధ్యానం చేసుకుంటూ వద్దాం. మొదటిగా 17వ వచనం చదివి ధ్యానం చేసుకుందాం. 7వ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా సమాప్తమైందని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. దేవుడు ఈ మాటలు దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభునందు సోదరి సోదరులారా, ఈ 5 వచనాలలో మరి 7వ దూత బూర ఊదడము, సమాప్తము అనే పదము వినిపించడము, ఆ తర్వాత విశేషించి పెద్ద భూకంపము కలగటము, ఇవన్నీ కూడా ఈ వచనాల్లో మనకు కనిపిస్తాయి. జాగ్రత్తగా మీరు వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైందని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను అనే మాట ఉంది. సమాప్తమాయను అనే మాట కనిపిస్తూ ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు గుడుక ఆయన చివరి మాటగా ఆయన పలికాడు, సమాప్తమైంది అన్నాడు. దేవుడు తనకు అప్పగించినటువంటి పని సమాప్తమైంది.
తాను అన్నీ ముగించుకొని చనిపోవడానికి సమాప్తమైంది. తాను దేవుని రాజ్యం చేరడానికి సమాప్తమైంది. సమాప్తము అనే మాట మనకు కనిపిస్తుంది. ఎవరైనా ఇల్లు కడేటప్పుడు అంటాం అయిపోయిందా అంటాం, లేదా సమాప్తమైందా అంటాం. మిగిలి ఉంటే మిగిలి ఉందంటారు, లేదంటే సమాప్తమైంది ఇక్కడికి ముగించినాం అని కూడా అంటారు. సమాప్తము అనే మాట మనకు బైబిల్లో ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరొక స్థలము కూడా ఆ మాట కనిపిస్తూ ఉంది. నేను ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 21వ అధ్యాయము 6వ వచనం చూడాలి. 21వ అధ్యాయము 6వ వచనం చూడండి, బైబిల్లో జ్ఞాపకం చేస్తాం. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి నేనే అల్పయు ఓమెగయు అని అన్నాడన్నమాట. సమాప్తమైంది అన్నాడు. సమాప్తమైంది. ఏమి సమాప్తమైంది? ఏమి సమాప్తమైంది అంటే పాత ఆకాశము పాత భూమి ముగించబడ్డాయి, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కలిగినాయి. పాతదానికి సమాప్తమైంది, నూతనమైన దానికి ఆరంభం అన్నది మనకు అర్థమైన విషయం. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ నేనే అల్ఫయు ఓమెగయు, ఆదియు అంతమునై ఉన్నవాడను అని అన్నాడు. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. కడపటివాడు మొదటివాడు చెప్పేటువంటి సంగతులు సమాప్తమైనవి అని ఆయన రాసిన మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరొక మాట ఏమిటంటే గర్భాలయముల నుండి అనే మాట కనిపిస్తుంది. గర్భాలయములో నుండి అనే పదము మనకు 16వ అధ్యాయము వచనం 1 చూడండి. 1వ వచనం 16వ అధ్యాయము 1వ వచనం మనం చూడగా దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది. మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దూతలతో చెప్పగా వింటిని అన్నమాట ఉంది. గర్భాలయము అనగా ఆలయము అని వాక్యం చెబుతుంది. ఆలయము, ఆలయము దేవుని మందిరము కదా. దేవుని మందిరములో సింహాసనము, ఇది మనకు కనిపిస్తాయి. ఆ మాట కూడా మనకు కనిపిస్తుంది కదా. సింహాసనము నుండి, గర్భాలయముల నుండి, సింహాసనముల నుండి ఒక స్వరము వినబడింది అని మనకు కనిపించిన మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 19వ అధ్యాయము 5వ వచనం. 19వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చూడగా వాక్యము చెప్తున్న మాట చూడండి. 19:5వ వచనాన్ని చూడగా మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనమునొద్ద నుండి వచ్చెను అని వాక్యము మనకు చెబుతూ ఉంది. 21వ అధ్యాయం 3వ వచనం కూడా చూద్దాం. 21వ అధ్యాయము 3వ వచనం కూడా మనము చదివినప్పుడు దేవుని వాక్యం ఇలా చెబుతుంది. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అని వాక్యము చెప్తున్నమాట. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మరి మన దేవుని దాసులారా అనే మాట కనిపిస్తుంది. మన దేవుని దాసులారా, మనమందరము దేవునికి దాసులం, అవునా? దేవుని దాసుడు అనగా దేవుని పక్షాన ఉండేవాడు, దేవుని పక్షాన మాట్లాడేవాడు దేవుని దాసుడు. దేవుని దాసుడు అనే మాట ఉంది. ఇక ఆయనకు భయపడు వారులారా అనే మాట ఉంది. ఆయనకు భయపడు వారులారా అంటే మనము దేవునికి భయపడుతూ సొంత రక్షణ కాపాడుకుంటూ పాపమునకు లోకమునకు దూరంగా నడుస్తూ ఉండాలని
ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. నేను దేవునికి భయపడువాడను అన్నాడు యోసేపు. ఎందుకు? పాపము చేయడానికి భయపడ్డాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని భయం తనకుంది కాబట్టి పాపం మంచుకొచ్చినప్పుడు పాపాన్ని దూరం చేసి తాను కూడా పారిపోయినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. నేను దేవునికి భయపడువాడను. దేవునికి భయపడువాడు పాపానికి దూరంగా ఉంటాడు, పాపం చేయడు. అది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంకా కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించండి. కొద్దివారేమి గొప్పవారేమి ఆయనను స్తుతించండి అన్నమాట. మరి ఒక స్వరము సింహాసనమునొద్ద నుండి వచ్చెను. ఆయనను స్తుతించండి, ఆయనను ఆరాధించండి, ఆయనను పూజించండి, ఆయనను గణపరచండి. సింహాసనం యొద్ద నుండి ఒక స్వరము వినబడింది అన్నమాట. స్వరము వినిపించుట, స్వరము వినబడింది అనే మాట కనిపిస్తుంది. దేవుడు పాత నిబంధన కాలం అయితేనేమి, కొత్త నిబంధన కాలం అయితేనేమి ఆయన స్వరాన్ని వినిపించినాడు. మోసేకు దేవుని స్వరం వినిపించింది కానీ దేవుడు కనిపించలే, అవునా? అబ్రహాముకు దేవుని స్వరం వినిపించింది కానీ దేవుడు కనిపించలే. తన కుమారుని ఇస్సాకును బలిచ్చేటప్పుడు ఈ విధంగా దేవుని స్వరాన్ని విని దేవుని మాట ప్రకారంగా నడుచుకున్నటువంటి ప్రవక్తలు, దేవుని దాసులు, వీళ్ళంతా కూడా ఆయన స్వరాన్ని విన్నారు. ఆయన స్వరాన్ని విన్నారు. సమూయేలు ఆయన స్వరాన్ని విన్నాడు. ఆయన స్వరాన్ని విన్నాడు. యెహోషువ ఆయన స్వరాన్ని విన్నాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు చనిపోయి సమాజ వ్యక్తికి లేచిన తర్వాత పరలోకమునకు పోయిన తర్వాత ఆయన పౌలుకేమి అందరి గుడిక ఆయన తన స్వరాన్ని వినిపించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇది 17వ వచనం మనకు చెప్పేటువంటి మాట. రండి 18వ వచనం చూడండి. 18వ వచనం 16వ అధ్యాయము 18వ వచనాన్ని నేను మీకోసమై చదువుతున్నాను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగా లేదు. అది అంత గొప్పది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి మెరుపులు, ధ్వనులు, ఉరుములు పుట్టెను అనే మాట ఉంది. ఎప్పుడు పుడతాయి? మెరుపులు కానీ, ఉరుములు కానీ, ధ్వనులు కానీ ఎప్పుడు పుడతాయి? తొలకరి వర్షం ప్రారంభములో ఇవి కనిపిస్తాయి ఎక్కువగా, అవునా? మెరుపులు, ధ్వనులు, ఉరుములు కనిపిస్తాయి. ఆ ఉరుముల శబ్దానికి హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు చచ్చిపోవాల్సిందే. ఆ మెరుపుల శబ్దానికి, ఆ ధ్వనుల శబ్దానికి ముసలోళ్ళంతా ఒక రాలిపోవాల్సిందే. ఆ శబ్దాలకు భూమి మీద పిడుగులుగా పడతాయి. పిడుగులు పడి మాన్లు కాలిపోయినాయి, పిడుగులు పడి పశువులు చనిపోయినాయి, పిడుగులు పడి మనుషులు చనిపోయినారు, అవునా? ఇలాగ మనం ఎన్నో చూస్తూ ఉంటాం పేపర్లో. వాక్యం చెప్తున్నమాట, మెరుపులు, ధ్వనులు, ఉరుములు పుట్టెను. ఆ తర్వాత పెద్ద భూకంపము కలిగెను అన్నమాట ఉంది. భూకంపాలు ఇప్పుడు కలుగుతూ ఉన్నాయి. ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం. భూకంపం కలిగి అపార్ట్మెంట్లు పడిపోయినాయి. భూకంపం కలిగి అనేకులు చనిపోయినారు. మనం ఎన్ని వార్తలు వింటలేం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు. ఈ 7వ పాత్ర కుమ్మరించినప్పుడు అప్పుడు జరిగేటువంటి భూకంపము ఇక ప్రపంచంలో ఎప్పుడు కలిగినంత పెద్ద భూకంపం కలుగుతుంది అనే మాట అక్కడే రాయబడిన మాట చూడండి. జ్ఞాపకం చేస్తాను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగా లేదు. అది అంత గొప్ప
గొప్పది. అది అంత గొప్పదంట. మనుషులు భూమి మీద పుట్టిన మొదలుకొని ఇంతవరకు ఇటువంటి గొప్ప భూకంపము కలగలేదు. అంత పెద్దది. అంటే ఇక ప్రపంచమంతా కూడా భూకంపము చేత మునిగిపోతుంది అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇవి మనము గుర్తుంచుకోవాలి. ఈ ఉరుములు మెరుపులు ఇవల్ల ఉన్నాయి కదా, అవి నేను చెప్తాను, రాసుకోండి. 4వ అధ్యాయము మరి 5వ వచనములోను, 11వ అధ్యాయం 19వ వచనములోను, 8వ అధ్యాయం 5వ వచనములో ఈ ఉరుములు మెరుపులు ధ్వనుల గురించి వ్రాయబడింది. అది మీరు గుర్తుంచుకోవాలా. అందుని బట్టి ఇప్పుడు రాయబడిన మాట అంటే భూకంపము అనే మాట ఉంది కాబట్టి ఈ మాట ఈ గ్రంథములో 7 సార్లు కనిపిస్తుంది. భూకంపం అనే మాట ఈ అధ్యాయంలో లేదా ఈ గ్రంథములో, ఈ ప్రకటన గ్రంథంలో 7 సార్లు మనకు కనిపిస్తూ ఉంది అనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత చరిత్రలోని భూకంపాలన్నిటిలోకి ఇది ఘోరమైనదిగా ఉంటుంది అన్నాడు. ఇది ఘోరమైన భూకంపం అనే మాట కనిపిస్తుంది. ఈ మాట చూడండి, ఒకసారి జ్ఞాపకం చేస్తా. 18వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? 18వ అధ్యాయం 8వ వచనము చూడాలి. అందుచేత ఒక దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడెను అన్నమాట ఉంది. వచనం 10 చదువుతాం చూడండి. 10వ వచనం కూడా చదువుకుందాం. 9, 10 కలిసి ఉన్నాయి. దానిలో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయంకరాంతులై దూరమున నిలబడి దాన్ని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను కదా అని చెప్పుకొందురు అనే మాట కనిపిస్తూ ఉంది. ఇక చివరికి ఒక మాట చూడండి. 21వ వచనం చదువుదాం. 21వ వచనం కూడా చదివితే అక్కడ రాయబడిన మాట జ్ఞాపకం చేస్తాను. తర్వాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి, ఇలాగూ మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడకపోవును అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని గ్రంథమైన బైబిల్ జ్ఞాపకం చేస్తున్న మాట ప్రకారంగా మనం ఆలోచన చేయగా ఎన్నో ఘోరమైన విషయాలు, భయంకరమైన విషయాలు, మనసులకు వణుకడు పుట్టించే విషయాలు దైవ గ్రంథంలో మనం చూస్తాం. జరగబోయే దినాల్లో ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయని మాట కనిపిస్తూ ఉంది. అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడుట, మహాపట్టణం బబులోను పట్టణం అంతా కాల్చివేయబడుట అనే మాట రాయబడింది. అందును బట్టి బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేగా ఇలాగ మహాపట్టణమైన బబులోను వేగంగా పడద్రోయబడింది అన్నమాట. ఇక ఎన్నటికీ కనిపించలేదంటే కనిపించనంత దూరం పోయింది అని, లేదా అంత లోతుకు దిగిపోయింది అన్నమాట మనకు అర్థమవచ్చు ఉంది. ఇలా చెప్తా, తరచుగా భూకంపాల వల్ల అగ్ని రగులుకుంటుంది. అగ్ని రగులుకుంటుందంట. నాగరాళ్ళు కుప్పకూలిపోతాయి అన్నమాట కనిపిస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎప్పుడైతే భూకంపం కలిగిందో భూమిలో నుండి మంటలు పైకి వస్తాయి, సుడిగాలి లేస్తూ ఉంటుంది. ఆ సుడిగాలి కూడా మంటలు ఆ సుడిగాలి వల్ల, ఆ మంటల వల్ల కొట్టాలేమి,
పొలాలేమి, నగరాలేమి, పట్టణాలేమి, దేశమేమి అన్ని కూడా కాలిపోతాయి అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అగ్ని ముందర ఏది కూడా నిలబడలేదు. అగ్నికి రాళ్ళైన బద్దలవుతాయి, అగ్నికి కొండలైన బద్దలవుతాయి, అగ్నికి పచ్చి మ్రానైన కాలి బూడిద కావాల్సిందే. అది మనం గుర్తుంచుకోవాలా. అందును బట్టి మరి భూకంపాల వలన అగ్ని రగులుకుంటుంది, నగరాలు నాశనం అయిపోతాయి, కాలిపోతాయి. అది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తున్న మాట. నేను ఒక మాట చూద్దాం, చూడండి. 11వ అధ్యాయము వచనం 13 చూడండి. 11వ అధ్యాయం 13వ వచనం కూడా మనం చదివితే దేవుని వాక్యం మనకి ఇలాగా జ్ఞాపకం చేస్తుంది. 11, 13వ వచనంలో ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయంకరాంతులై పరలోకపు దేవుని మయంపరచిరి అనే మాట కనిపిస్తూ ఉంది. భూకంపం వలన పట్టణాలు 10వ భాగము కూలిపోయెను. పట్టణాలు కూలిపోతాయి అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అందుని బట్టి ఇక దాని వంటిది కాదన్నమాట కనిపిస్తుంది. అంత పెద్ద భూకంపము కలగబోతుంది అనే మాట బైబిల్లో మనము చూడగలుగుతాం. ఇక దేవుని వాక్యం మనం చదువుకున్నప్పుడు చూడండి. యెషయా గ్రంథం 24:18లో యెషయా గ్రంథం 24:18లో దేవుని వాక్యం చెప్తున్న మాట నేను మీకోసమే చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నా. 24:18 చూడండి. బద్దలైపోవచ్చున్నది, భూమి కేవలము తునకలైపోవచ్చున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది. వచ్చిన 20 వచనం చదువుతాం. భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది, పాకవలె ఇటు అటు ఊగులాడుచుంది, దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడికను లేవదు. భయంకరమైన వర్తమానము విని పారిపోవాడు గుంటలో పడును, గుంటను తప్పించుకుని వాడు ఉరిలో చిక్కును. దేవునికి స్తోత్రం. ప్రియమైన సోదరి సోదరులారా, యెషయా ప్రవక్త చెప్తున్న మాట జాగ్రత్తగా మనం ఆలకించు వారమై ఉండాం. తూములు పైకి తీయబడుచున్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి అనే మాట ఉంది. దేవుడు ఒక్కసారి తూములు పైకి తీస్తే గనుక భూమి పునాదులు కంపిస్తాయంట. నోవహు కాలంలో ఆకాశపు తూములు ఇప్పినాడు దేవుడు. ప్రచండమైన వర్షం, నీళ్లు పొరిలి బిల్డింగులేమి, అపార్ట్మెంట్లేమి, పర్వతాలేమి కదా నిండిపోయి అందరూ నేలమట్టం అయిపోయినారు, అందరూ చనిపోయినారు. దేవుడు తూములిప్పుతాడు, జాగ్రత్త. ఇప్పుడు కేవలం వర్షాలు మాత్రం పడుతున్నాయి. తూములిప్పితే గనక ఈ భూమి యావత్తు అన్నీ మునిగిపోతాయి, పర్వతాలు మునిగిపోతాయి, అందులో అందరూ కూడా చనిపోతారు. రాబోయే దినాలు చాలా భయంకరంగా ఉన్నాయని సంగతి జ్ఞాపకం చేస్తూ ఉంది. భూమి బొత్తిగా బద్దలైపోతుందట. భూమి బొత్తిగా బద్దలైపోతుంది. భూమి కేవలము తునకలైపోతుందంట. తునకలైపోతుంది, బద్దలైపోతుంది, తునకలైపోతుంది. భూమి బహుగా దద్దరిల్లుచుంది. భూమి మత్తుని వలె కేవలం తూలుచుందంట. మద్యం తాగిన వాడు ఏ విధంగా రోడ్లంబడి తూలుకుంటూ వస్తాడో ఆ విధంగా భూమి గుడక ఒక దినాన ఈ భూమి గుడక అవకతవకలు అవుతుంది అన్నమాట కనిపిస్తుంది. భూమి తూలుతుందా? ఎంత భయంకరమైన దినాలు రాబోతున్నా చూడండి. అటనే పాక ఇటు అటు
ఊగుతుందంట. పాక ఒక్కొట్టం అటు ఇటు ఊగుతూ ఉంది. కింద పడ్డానికి సిద్ధంగా ఉంది అంతే. ఇక అపరాధము దాని మీద భారముగా ఉన్నది, పాపము భారంగా ఉంది భూమి మీద. అవునా? మనిషి చేసిన పాపాన్ని మొయ్యలేకపోతుంది భూమి. ప్రతివాడు పాపం చేస్తూనే ఉన్నాడు. ప్రతివాడు పాపం చేస్తూనే ఉన్నాడు. 5వ తరగతి పూర్తయిండదు, 10వ తరగతి పూర్తయిండదు, పాపానికి అలవాటు పడి, బీడి సిగరెట్కి అలవాటు పడి, మద్యానికి అలవాటు పడి, ఇష్టానుసరమైన జీవితం, ఇష్టానుసరమైన బతుకు. తండ్రికి భయపడడు, తల్లికి భయపడాడు, సమాజంలో ఎవరికి భయపడాడు. టీచర్ చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు, హెడ్ మాస్టర్, మీ హెయిర్ స్టైల్ కటింగ్ చేయించుకోర్రా అంటే పలకని పలకరు. స్కూలుకు సెల్ ఫోన్ తెచ్చుకోవద్దంటే తెచ్చుకుంటారు, బుక్లో దాపెట్టుకుంటారు సైలెంట్లో పెట్టుకొని. ఎంత చెప్పినా వినడే. ఇలాంటి వాడు చెడిపోక ఏముంది, దేవుని కోపం రాకుండా ఏముంది? అవునా? అందుకని జాగ్రత్త అని వాక్యం చెబుతూ ఉంది. దాని అపరాధము దాని మీద భారముగా ఉంది, అది పడి ఇకను లేవదు. అది పడి ఇక లేవదు అంతే. భూమి ఎప్పుడైతే పడిపోతుందో ఇంకా అది లేవడానికి శాత కాదు. భయంకరమైన వర్తమానము విని పారిపోవాడి గుంటలో పడును. భయంకరమైన వర్తమానం విని పారిపోవాడు గుంటలో పడును, గుంటను తప్పించుకొని వాడు ఊరిలో. గుంట తప్పిందనుకో, ముందరేముంది? ఉరి ఉంది. ఇంకా ఉరి నుంచి తప్పించుకోలేవు అసలు. కాలికి పడినా గొంతుకు పడినా ఉరి తప్పించుకోలేము కదా. అదే చివరిది, ఉరి చివరిది. భయంకరమైన పాపం చేసి, దొంగతనాలు చేసి, హత్యలు చేసి జైలు పడిన తర్వాత వానికి ఉరి శిక్ష వేస్తారు. ఉరి శిక్షతో తను చనిపోతాడంతే. అది భయంకరంగా ఉందన్నమాట. రాబోయే కాలం కూడా నేను గుర్తు చేస్తున్నాను మీకోసమై. ఇక చూడండి, వాక్యం చెప్తున్నమాట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం కూడా చూద్దాం బైబిల్లో. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 26-27 వచనాలు. 26-27 వచనాలు. అప్పుడు ఆయన శబ్దం భూమిని శలింపజేసను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతను అని మాట ఇచ్చి ఉన్నాడు. ఒక్కొక్కసారి, ఇంకొకసారి అన్నమాట. సలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినట్టును, చలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది అన్నమాట కనిపిస్తుంది. ఒక్కసారి దేవుడు భూమిని కంపింపజేశాడు, ఇంకొకసారి ఆకాశాన్ని కూడా ఆయన కంపింపజేస్తాడన్నమాట మనకు కనిపిస్తుంది. ఇవి ఈ వచనానికి సరిపోతుందని జ్ఞాపకం చేస్తున్నాను. భూమి అంతా కంపి మరి చేసే సమయము రాబోతుంది. దేవుడు ఈ భూమిని అంతా కూడా అలా కదిలించబోయేటువంటి సమయం రాబోతుంది అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఇప్పుడు రండి, వచనం 20 వచనం చదువుకుందాం. 20 వచనం చూడండి. 16వ అధ్యాయం ప్రకటన గ్రంథము 20 వచనాన్ని చదవాలి. 20 వచనం చదువుకుందాం. ప్రతి దీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. చాలు, ప్రతి దీపము పారిపోయెను అనే మాట ఉంది. పర్వతాలు ఏమైనాయంట? కనబడకపోయెను. ఇంకా పర్వతాలు ఏముంది? ఇంకా పర్వతాలు ఉండవు, దీపములు ఉండవు, ఏవి ఉండవు. అన్నీ కూడా కనబడకుండా పోతాయి. 6:14 చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 14 వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తుంది. 6:14లో మరియు
ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి వాటి స్థానములు తప్పిపోయాను అన్న మాట ఉంది. అర్థమైంది కదా? ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయిందంట. ఆకాశం, కనిపించే ఆకాశం, ఒక గ్రంథాన్ని మనం ఏ విధంగా చుడతామో ఆ విధంగా చుట్టబడింది. పర్వతాలు, అవునా, ప్రతి కొండ, ప్రతి దీపము వాటి వాటి స్థానాలు తప్పిపోయినాయి. స్థానము తప్పినటువంటిది. ఆ విధంగా బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇంకా చివరిగా చూడండి, లాస్ట్ వచనం 21వ వచనం. 21వ వచనంలో రాయబడిన మాట చదివితే అర్థమవుతుంది. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించిరి. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. 5 మనువులు అనగా దాదాపుగా 5 × 12 60 కేజీల 60 కేజీల బరువు గల వడగండ్లు ఈ భూమి మీద పడబోతున్నాయి. ఇప్పుడే సన్న వడగండ్లకి మనసులో ఈపులు పగులుతున్నాయి. ఒకవేళ వర్షం పడినప్పుడు బయట ఉంటే కనుక, ఎవరు బయట ఉంటే కనుక ఆ వడగండ్ల దెబ్బలు ఎలా ఉంటాయో, ఆ వడగండ్ల సురుకు ఎలా ఉంటుందో తగిలిన వానికి బాగా అర్థమవుతుంది. ఒకరోజు మేము సేవకు వేస్తూ ఉంటే వడగండ్ల వాన పడింది. ఆటో అద్దాలే ఏడ బయలుపోతాయి అనుకుంటున్నాం మేమైతే కనుక. అంత శబ్దం, ఆ వడగండ్ల శబ్దం, వడగండ్ల వాన. అవి ఎంత ఉంటాయి? మామూలుగా అంటే ఒక గోలమైన ఉంటాయి అంతే. అయితే 60 కేజీల బరువు గల వడగండ్లు కింద పడితే గనక ఇక మనిషి తట్టుకుంటాడా? మనిషి బతుకుతాడా? అవునా? దేవుని వాక్యం చెప్తున్నమాట. మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున అన్నమాట ఉంది. మిక్కిలి గొప్పదైందంట. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైంది. వారు మారు మనసు పొందలేదు, వారు పాపక్షమాపణ పొందలేదు. దేవుడు ఐగుప్తు దేశం మీద కూడా వడగండ్లు కురిపించాడు కదా. నిర్గమకాండం 9వ అధ్యాయం 22 నుంచి 26 వరకు చూస్తే వడగండ్ల వాన కురిపించినాడు దేవుడు. ఆ వడగండ్ల దెబ్బకు కూరగాయలైతేనేమి, పశువులైతేనేమి, మనుషులైతేనేమి, ఊరు బయట ఉన్న వాళ్ళందరూ చనిపోయినారు. కురతొడలు భంగమైపోయినాయి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. ప్రియమైన సోదరులారా, ఇన్ని జరిగిన కానీ వారు మారు మనసు పొందిన వాళ్ళు కాదు. వారు దేవుణ్ణి దూషించినారు, దేవుని అవమానపరిచినారు, మారు మనసు పొందలేదు. 16:9 మారు మనసు పొందలేదు. 16:11 వారు మారు మనసు పొందలేదు. ఆనాడే కాదు, ఈనాడే కాదు, వచ్చే దినాలు కూడా ఇలాంటి వాళ్ళు మారు మనసు పొందరు, ప్రభును సొంత రకంగా చేసుకోరు. వారి జీవితం వారిదే, వారి ఆలోచన వాళ్ళదే, వారి బతుకు వాళ్ళదే అంటగా బతికేవారు ఉన్నారు. ప్రియమైన వారులారా, దేవుని వాక్యం చెబుతుంది రాబోయే దినాలు భయంకరంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాలు, ఈ వాక్యాన్ని విని జీవితాలు మార్చుకొని ఇకనైనా ప్రభునకు హృదయాలు అప్పగించి ప్రభు రాకడకు సిద్ధపడవలసిందిగా మనవి. అట్టి కృప దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు తండ్రి, స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. చివరి పాత్ర గురించి మీరు మాతో స్పష్టంగా
వివరంగా మాట్లాడినందుకై స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎంతమంది ఈ వాక్యాన్ని వినగలిగారో నాయన, వారి జీవితాల్లో కార్యం జరిగించండి, ప్రతిఫలం దయచేతండి, కాపాడండి. విశ్వాసులకు ఆదరణ, పాపికి రక్షణ మీరే కలిగించమని, సహాయించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రభు పేరట అందరికీ వందనాలు.